ఇక ఇంకొక ముచ్చట వచ్చింది, ఇక బీఆర్ఎస్ నేతలు ట్యాపింగ్ ఆపలేదు. ఆహా, అట్లనా? ఇంకా చేస్తుర్రా? అంటే ముఖ్యమంత్రి కేసీఆరా ఈ రాష్ట్రానికి? కేటీఆర్ మంత్రా? అరే హరీష్ రావు కూడా మంత్రా? ఈయన ఇట్లా చెప్తాడు? పిసలేసిందా, లేకపోతే తలకాయ ఖరాబ్ అయిందా, లేకపోతే ఏమైనా అయిందా అని కింద కామెంట్లు ఉంటాయి, కావాలంటే మీకు చూపిస్తాం. మళ్ళీ నేను అంటున్నా అనుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా ట్యాపింగ్ చేస్తున్నారట. మీరు గుడిగాడ పనులు తోముతుర్రా? మీరేం చేస్తుర్రు అసలు? మీతో ఏమైంది? గాలు ట్యాపింగ్ చేస్తుంటే మీరు ఎందుకు పనికిరానట్టే మరి ఉత్తోలే? ఎందుకు ఇట్లా సిగ్గు తీసుకుంటారు మీరు? ఉన్న జాలు ఉండకుండా గిసోటి మాటలు మాట్లాడి ఉన్నది ఖరాబ్ చేసుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ఇంకా చేస్తుంది అంటే అసలు మీ వ్యవస్థ ఎందుకు? మీ పోలీస్ ఏంది? మీ ఇంటెలిజెన్స్ ఏంది? ఇటుపక్క మీ ప్రభుత్వం ఏంది? అటుపక్క మీ ముఖ్యమంత్రి ఏంది? అంతుత్తోలే. పొరిగయ్యారన్న దుంకురుగా లీలన్ బాయిల దుంకురు సపడేక. బీఆర్ఎస్ ఇంకా ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అంతా కలిసి కట్టుకొని ఏమన్నా బాయిల దుంకురి సచ్చిపో ఏమంటారు తెలుసా? ఇంకా దాన్ని కట్టకట్టుకొనే కాదు, రాయి కట్టుకొని దుంకురి. కట్టుకొని మళ్ళీ రాయి కూడా కట్టుకొని లీలైన బాయిలో దుంకురి. పీడ పోతుంది, దరిద్రం పోతుంది. ఎవడన్నా చెప్తాడు ఆయన ఇట్లా? అధికారంలో ఉన్నోడు చెప్తాడు, అధికారంలో లేనోడు ఇంకా చేస్తాడు. ఇంకా వాళ్ళు ఏదో చెప్తే మీరేం చేస్తారు? కూడా చూస్తున్నారు, గమ్మతున్నది మీకు. ఫారెన్కి వెళ్ళి ఆ ఎక్విప్మెంట్ తెప్పించి ఫామ్ హౌస్లో కూర్చొని ఇప్పటికీ చేస్తున్నాడు. అరే నాకు అర్థం కాలేదు, ఈయన తలకాయ మంచిగా ఉండి మాట్లాడుతున్నా, లేకపోతే కింద మతి స్థిమితం ఏమన్నా అయిందా? మతి భ్రమించిందా? ఏం పిసగిట్ల లేచిందా అని జనం అనుకుంటారు. ఏమంటారు? పాత అలవాటును వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక నీయే వినాలే, నువ్వు పీకుడు మంతునివని ఇక నీయే వినాలి. నువ్వు గొప్పోనివి, చాలా కష్టపడుతున్నావు, ఇక నిన్ను మించినోడు లేడు, రాష్ట్రమంతా ఇంద్రమ్మ ఇళ్ళతో పరిచినవు కాబట్టి నీకే ఇవ్వాలి, ఇక నీదే వినాలి. దొంగవి నువ్వు దొంగవనే ఈడిని ఇంట్లోకి వచ్చి పూర్తిగా సోదాలు చేపట్టే ఆ అడ్రస్ తెలియదు, ఆ పత్తా తెలియదు, అందులో ఏం తెలియదు తెలియదు. పోయి యోల కాలు మొక్కినవో మరి యోని పట్టుకున్నావో ఏమైందో తెలియదు, కానీ మరి దాని అడ్రస్సే లేదు, చెప్పేటోడు లేడు. కానీ ఇక్కడ ఈయనేమంటున్నారంటే పూర్తిగా బీఆర్ఎస్ పాత అలవాటే ఉన్నది అని అంటా ఉన్నాడు. పాత అలవాటు ఉంటే మీరు ఏం చేస్తున్నాయా? అధికారం నుండి మీకేమున్నది? ఇంకా సరిగా తాడు బొంగరం లేనోడే చేస్తుండు అంటే, నెత్తి లేనోడు కత్తి లేనోడే చేస్తుండు అంటే అన్నీ ఉన్న మీరేం చేస్తున్నారు? చూసుకుంటూ కూర్చున్నారు, గమ్మతున్నది. వాళ్ళు ఫోన్ ట్యాంపింగ్ చేసినా మీరు టైంపాస్ చేస్తుర్రా? ఇయో విదేశాల నుంచి తెచ్చిన పరికరాలు దాచిపెట్టి ట్యాపింగ్, అవి ఏ ఫామ్ హౌస్లలో ఉన్నా గుర్తిస్తాం. 2.5 ఏళ్ల నుంచి చూస్తున్నారు, ఇంకా గమ్మతున్నది. 2.5 ఏళ్ళలో టైంపాస్ చేసిరా? వాటిని శిక్షిస్తాం. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేసులుండి అక్కడ ఇక్కడ విచారణ నడుస్తూ సిట్టు ముందు హాజరవుతూ సిట్ల మీద సిట్లేసి 2 ఏళ్ళుగా ఎపిసోడ్లు పెట్టినా కూడా ఏం చేయలేని వాళ్ళట. ఈయన ఫామ్ హౌస్లో అన్నీ ఇట్లాంటివి నేర్చుకున్నారు, మంచిగా బదమాష్ మాటలు నేర్చుకున్నారు, మొత్తం బదమాష్ మాటలు ఇవి అని జనం అంటారు, ఖమ్మం ప్రజలే అంటారు. ఏంది ఈ బదమాష్ మాటలు నేర్చుకున్నాడు మావాడని. ఇగో ఓటు వేయమని ఉద్యోగులను అడిగితే తప్పేంటి? అవి ఏ ఫామ్ హౌస్లో ఉన్నా గుర్తిస్తాం, వారు శిక్షిస్తాం. ఓటు వేయమని ఉద్యోగులను అడిగితే తప్పేంటి? ఉద్యోగులను ఎట్లా ప్రలోభ పెడుతుంది తెలుసా? అందులో ప్రలోభం గురి చేసినట్టే ఉంది. ఎందుకంటే అవతలోడు చెప్పేదాన్ని బట్టి నువ్వేం చెప్పకుండొచ్చు. నువ్వు ఒక మంత్రిగా ఈ రాష్ట్రానికి మెల్లగా ఓకే ఓకే బ్రదర్ ఓకే ఓకే అని చెప్పొచ్చు. సేమ్ చంద్రబాబు నాయుడు లాగా యాదుకుందా? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబు ఎట్లయితే అన్నాడో ఈయన కూడా ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఉద్యోగ సంఘాలు ఏం చెప్తున్నాయి? సార్ పలానా డివిజన్లో మనోళ్ళు, పలానా డివిజన్లో మనోళ్ళు, పలానా డివిజన్లో మనోళ్ళు, ఇంతమంది ఆడింతమంది ఆడింతమంది లెక్కేసారు. ఆ లెక్కతోని ఈయన ఏం చెప్తున్నాడంటే మనకే పడేటట్టుగా చేయాలనేది ఆయన అర్థం. ఆయన ఎంత సంతోషపడుతుంది తెలుసా? ఆయన ఆడియో టేప్ ఉంటే వినిపిస్తాను నేను. ఇట్లా ఒక రకమైన తబ్బిబ్బైపోతుండే, అబ్బాబా అన్నీ మనమే గెలుస్తున్నాం ప్రభాయ్ అని, హ్యాపీ ఉన్నదని. అవతలాడు మాత్రం సార్ ఇవి మనయే అవి మనయే అంటే లెక్క చెప్పి ఆ లెక్కకి లెక్క తీసుకోవడానికి ఆ లెక్క చెప్తున్నది అందులో సారాంశం. అది మాత్రం తెలియదా? ఆ మాత్రం తెలియదా? టీచర్స్ ఎమ్మెల్సీలా పైసలు తీసుకోకుండా పోలింగ్ బూత్ కాడికి కొన్ని బతుకులు కొంతమంది ఉన్నారు. బండ్లు వేసుకొని పోయి యాడిస్తారు యాడమొస్తారు అని లెక్కలు వేసుకొని తెచ్చుకునే బతుకులు కొన్ని ఉన్నాయి. అట్లాంటిది మీరు తీసుకోవాలంటే నమ్మాలన్నా? ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు ఆశ చూపించి ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టడానికి చేసిన ప్రయత్నం కాకపోతే ఇంకేంది? ఆడియో ఉంటుంది, అది ఉంటే కనుక ఖచ్చితంగా వినిపిస్తాను నేను. ఎందుకంటే ఆయన అన్న మాట కూడా ఎట్లున్నదంటే బీఆర్ఎస్ ఇంకా చేస్తుందట. ఇంకా చేస్తే మీరేం చేస్తున్నారు నాకు అర్థం కాలే. ఏ గుడ్డి గడద పనులు తోముతుర్రా? ఏం చేస్తుర్రు? నేనేమంటారా? బీఆర్ఎస్ ఇంకా చేస్తుందంటే మీరంతా వేస్ట్ అన్నట్టే. నిజంగా పోరి అన్న దుంకురిగా సపడేక షీ అధికారంలో ఉన్నదెవరు? ఇలా ఏం మాట్లాడుతున్నాడు? దాని ఆడియో ఉంటుంది, వీడియో కూడా ఉంటుంది ఖచ్చితంగా. నేను ఎక్కడ చూసినా నేను ఇంకా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని వీళ్ళని బదనాం చేసే ప్రయత్నం. అరే నిజంగా జరుగుతుందా అన్నయ్య నన్ను? అట్లా ఉంటుందా? అధికారులను కాదని, ఇక్కడ పోలీసులను కాదని, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, అసలు ఎట్లా చేస్తారో అది ఒకసారి ఆలోచన చేయాలి. కామన్ పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు. ఇవి ఒకసారి చూడండి, ఇది వినండి. 6 వార్డులలో కూడా ఆ లోపాన్ని సరి చేసుకొని రావడం అనేటటువంటి జరిగిందన్న. సో అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాకు ఇచ్చినటువంటి
గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకుడు చెప్తుండు. చెప్పొచ్చునా? అంటే గట్లా వాడుకోవచ్చునా? ఇది ప్రలోభ పెట్టడం అంటారా, ఇంకేమన్నా అంటారా? గాడిద గుడ్ అంటారా? చెప్పురు కదా. ఒక మంత్రికి ఉద్యోగ సంఘాల నాయకుడు ఫోన్ చేసి లేకపోతే ఈయన ఆయనకి చేస్తే ఇలాంటి మాటలు చెప్పొచ్చునా? ఇంకా ఉంటాయి, కామెంట్లు ఉంటాయి, ప్రజల కామెంట్లు చూస్తే అన్ని అర్థమవుతాయి. ఇక చూడండి ఒకసారి. ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 6 వార్డులు తిరిగాను. ఆ 6 వార్డులలో కూడా ఆ లోపాలని సరి చేసుకొని రావడం అనేటటువంటి జరిగిందన్న. సో అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాకు ఇచ్చినటువంటి హామీని మేము మర్చిపోం. మీరు మా సమస్యలను పరిష్కరించడానికి మీరు కొత్త విధాలు ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్న. ప్రధానంగా మాకున్నటువంటి 2వ వార్డులో 252 మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్న. 3వ వార్డులో 120 మంది, 4వ వార్డులో 178 మంది, 5వ వార్డులో 252 మంది, 6వ వార్డులో 402 మంది, 7వ వార్డులో 259, 13వ వార్డులో 82 మంది, 17వ వార్డులో 30 మంది, 17వ వార్డులో 32 మంది, 18వ వార్డులో 258, 19వ వార్డులో 250, 22వ వార్డులో 612, 23వ వార్డులో 450, 24వ వార్డులో 480, 25వ వార్డులో 302, 26లో 402, 27లో 225, 28లో 380, 29లో 485, 30వ వార్డులో 315 అన్న, 31వ వార్డులో 280, 32వ వార్డులో 360 ఓట్లు ఉన్నాయన్న. ఇవి మా ఎంప్లాయీస్ అన్ని కూడా దీనికంటే ఎక్కువగా మనకు పోలేటువంటి అవకాశం ఉన్నది అన్న. మీకు ఓపెన్ గా చెప్పాలంటే ఇక 4 వార్డులు టైట్ లో ఉన్నాయి. ఆ టైట్ లో ఉన్నటువంటి వార్డులతో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అన్న మీరే బాధ్యత తీసుకుని అవి గెలిపించుకోవాలన్నా ప్లీజ్. ప్రస్తుతం అయితే అన్న ఆ ప్రయత్నంలోనే ఉన్నా అన్న. నేను ఖచ్చితంగా వాటిని కూడా చెక్ చేస్తాము. రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నాను. రెగ్యులర్ గా మా కమిటీ సమావేశం ఏ రోజుకి ఆ రోజు మొత్తం తిరిగిన తర్వాత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరినీ కూర్చోబెట్టి ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేసుకుంటూ రేపేం చేయాలనేటటువంటిది కూడా మేము ప్లాన్ రూపొందిస్తాము. వాళ్ళ అన్ని వాటిని కూడా మన వాళ్ళు మంచిగా ఉన్నారన్న. నాతో పాటు మా అసోసియేట్ అధ్యక్షుడు శోభన్ బాబు, మా అసోసియేట్ నాయకుడు రమణ గారు, వీళ్ళందరూ కూడా నా పక్కనే ఉన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం మా శోభన్ బాబు. విజయన్న ఒక్క నిమిషం. మనం ఎంప్లాయీస్ కి అందరూ మద్దతు ఉంటారు కానీ ఆ రోజు అందరినీ కూడా పోలింగ్ బూత్ కి తరలిచ్చి గతంలో అసెంబ్లీ పార్లమెంట్ కి 100% పోలింగ్ చేయించాము. పోలింగ్ చేయించుకోగలాలి మనం. మనోళ్ళు మన అన్న పోల్ మేనేజ్మెంట్ కూడా ఎట్లా చేసుకోవాలనేటటువంటిది కూడా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం అన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా అవుతుందన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా మీరు చూస్తున్నాం అన్న. జయపాలన్న వేలాది అన్న సోమనాయ్ గారిని ఒక్క నిమిషం మాట్లాడు. నమస్తే అన్న. సోమనాయ్ గారిని మా అసిస్టెంట్ ప్రెసిడెంట్ మాట్లాడాను అన్న. ఈ మొత్తం వార్డులన్నీ కూడా ఒక రౌండ్ తిరిగాము. ఇప్పుడు కూడా మేము ఫీల్డ్ లో ఉన్నాము. మనకు మినిస్టర్ గారు ఒప్పచెప్పిన పనిని 100% చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అన్న. ఊడిగం చేయరు, లేకపోతే సప్పుడేగా జీతం ఎట్లా తీసుకుంటారు ప్రభుత్వం నుంచి. అంటే ప్రభుత్వానికి పని చేయడం అనేది చెప్పిండ్రు. యాక్చువల్గా ప్రజల కోసానికి ప్రభుత్వానికి పనిచేయాలి, పైగా ప్రజా అవసరాలు తీర్చే విధంగా వాళ్ళ పని ఉండాలి కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు చూసిరా, పచ్చి బానిసల్లాగా వ్యవహరిస్తున్నారు. పచ్చి బానిసల్లాగా. అది ఉద్యోగ సంఘాల ఉద్యోగస్తుల కాదు. ఎంత దారుణం అంటే వాళ్ళకు మొత్తం గుత్తదారుల లెక్క, తాబేదారుల లెక్క. మేము మొత్తం ఏదంటే తీసుకొచ్చిగా మీకు అప్పచెప్తాం. సిగ్గుండాలి మీకు కొంచెమన్నా. మీరు ఉద్యోగం జీతమాలు ఇస్తున్నారు, ఆ కొడుకులు ఇస్తున్నారు, మీకు ఇచ్చేది ఎవరు? అరే ప్రజల సొమ్ముకి వెళ్ళి ట్యాక్సులుగా వచ్చే దాన్ని మీకు ఇస్తుంటే వాడేదో ఇస్తున్నట్టుగా మీరు వాళ్ళకెందుకు పనిచేస్తున్నారని కింద కామెంట్లు పెడుతున్నారు. ఆ కొడుకులు ఇస్తురా అని కింద కామెంట్లు పెడుతున్నారు. ఏం చెప్తావు ఇప్పుడు? కొంచెమన్నా సిగ్గు ఉండాలి. వీళ్ళు ప్రభుత్వాధికారులా లేకపోతే మరి అన్నిటిసి పెట్టిరా? నాకేం సిగ్గు అన్నట్టు ఉన్నది వీళ్ళకి. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు అయిపోయింది ఇలా. జీడిగింజ సామెత లెక్క ఉన్నది వీళ్ళది. మంత్రితోని ఓపెన్గా రౌండ్లు వేసినాం, అన్ని తిరిగినాం. మీరు ప్రభుత్వ సొమ్ము జీతంగా ఇచ్చేది గీ పని చేయనీక, వాళ్లకు పని చేయడానికా? ప్రజలకు పని చేయనీకి కాదా? వాళ్ళకి ఎన్నికలు వస్తే ఎన్లా ఎవడు మనోడు ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇస్తారు, ఏం చేస్తారు, గీ లెక్కల కోసానిక మీ బతుకులు జడా అని ప్రజలు అంటారు. పైగా ఈ ఆడియో రికార్డ్, ఆడియో టేప్ బయటకు వస్తే ఇదట బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిందన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇలా మంత్రి. అనిపించాలి ఇప్పుడు ఆయన కన్నా కొంచెం. అంటే
ఇప్పుడు దీని మీద సిట్ అయ్యాలి. దీని మీద నిజంగా చెప్తా ఉన్నా కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి అసలు ఇది ఎట్టకేలా వచ్చింది. ఎందుకంటే ఫామ్ హౌస్లో డైరెక్ట్గా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని ఓపెన్గా మంత్రి చెప్పిన తర్వాత అసలు ఎందుకు పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకోరు, ఎందుకు మాట్లాడరు, ఎందుకు పోయి కేసు ఫైల్ చేయరు, ఎందుకు సెర్చ్ చేయాలి? సెర్చ్ ఆపరేషన్ చేయాలి కదా, తీసుకోవాలి కదా, పర్మిషన్ తీసుకోవాలి కదా. సెర్చ్ ఆపరేషన్ పర్మిషన్ తీసుకోవాలి డీజీపీ దగ్గర, ఈ రాష్ట్ర డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకొని పోయి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎత్తుకురావాలి. ఒక మంత్రి చెప్పినాక ఎవడో దాన్నే చెప్తలేడు, నీయాసుంటాడు నాసుంటాడు చెప్తలేడు, ఏ పనికి వాళ్ళ సన్నాసి చెప్తలేడు, అసలైన సన్నాసి చెప్తుండు కదా, సన్నాసి కాదు అసలైన మంత్రి చెప్తుండు కదా. చెప్పురు ఇక ఇలా అంత ఓపెన్గా ఇగో చూడరు ఇంకా ఎట్లా ఉంది దారుణం. ఇగో తప్పకుండా మేము సార్కి సపోర్ట్ చేస్తూ సార్ సపోర్ట్ చేయరి, మంచిగా సపోర్ట్ చేయరి, సంకలెక్కి కూర్చోర్రి. ఇక ఏం బూట్లు నాకుతారా ఇంకేమైనా నాకుతారా, మీ కర్మ, మిమ్మల్ని ఎవ్వడు బాగు చేయలేడు. నిజంగా చెప్తున్నా కదా, ఈ ఉద్యోగ సంఘాలు ఏందో, ఈ నాయకులు ఏందో, మీ బతుకులు జడ ఇవేనా మీ బతుకులు? మీకు జీతాలు తీసుకునేది గీదాని కోసమా అని అక్కడ ప్రజలు అంటారు. ఇగో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్నగారు నమస్తే అన్నగారు, నా పేరు వేలాద్రి అన్న. నమస్తే అన్నగారు, టీజీఓసీ జిల్లా సెక్రటరీ అన్న నేను. తప్పనిసరిగా అన్న మీ పండ్రానా మళ్ళీసారి మీకు అన్నిటికీ లెక్కలన్నీ పక్కాగా ఉంటాయన్న. ఇలా జనరల్ సెక్రటరీలు, ఆ సెక్రటరీ, ఈ సెక్రటరీలు మొత్తానికి ప్రభుత్వానికి ఈ పనిలో ఉన్నారు. ఆ పనులు ఉద్యోగ సంఘాలంటే ఏంటి అనుకోరు? ఇప్పటిదాకా ఉద్యోగస్తులను ఉద్ధరిద్దామని పెట్టుకున్న సంఘాలు అనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ బతుకులు మంచిగా చేసుకోవడానికి మంత్రితో ముచ్చట్లు పెట్టుకుంటా మంత్రితోని లెక్కలు చెప్తున్నారు. మిమ్మల్ని గొర్రె లెక్క అమ్మి పాడిస్తున్నారు, మిమ్మల్ని కోడిపిల్లలాగా చెప్తున్నారు. నా దగ్గర 200 మంది 300 మంది అని ఓపెన్గా చెప్తున్నారు. దానికి మంత్రి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈయన అడగాలన్న అట్లా ఓటు పోనీ ఓటు అడిగినట్టుందా? కాదు, వాళ్ళు వీళ్ళకి అప్పచెప్తున్నట్టుంది, చెప్పిన డ్యూటీ క్లియర్గా చేస్తున్నట్టుంది. అసలు వీళ్ళు వేరే పనులు లేరు, ప్రభుత్వ ఉద్యోగం పనులు లేరు, వాళ్ళు వాళ్ళ పనులలో లేరు. సంఘాల నాయకులు అంటేనే పూర్తిగా గుత్తేదారుల లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు, పూర్తిగా దోపిడి దొంగల కంటే దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా చూడండి, ఒక మంత్రితోని వాళ్ళు పరిచయాలు పెంచుకొని ఇక మంత్రి ఊరుకుంటాడా? ఇక ఇప్పుడు ఇదంతా లెక్క చెప్పినాక రాత్రి ఊరుకుంటాడా? సార్ అది 200, ఇది 400, ఇది 600, ఇది 800 అని చెప్పారు కదా, ఇంటూ ఎంతనో వెయ్యు, నేను ఎక్కడ పంపాలో చెప్తా, ఏడ తీసుకోవాలో చెప్తా. ఇది ఇలా లెక్కలు, ఇది ఇలా కథలు. వాళ్ళు చెప్పిన లెక్క ఏందనుకుంటారు? ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, ఆ ఓట్లని పక్కా పడేలాగా మొబిలైజ్ చేస్తామని చెప్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగస్తులని ఎట్లా వాడుకుంటున్నారు అనేది ఇక్కడ ఫస్ట్ ప్రశ్న. ఇంకా చూడండి, ఇక్కడ మా బాధ్యత అనేది తప్పనిసరి. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము ఎంత ఇబ్బంది పడ్డాము. ఈ రోజు ఇన్నారుల్లా 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డారట, పని చక్కగా చేయండి రా సన్నాసులారా అంటే ఇబ్బంది అయిందట, వాళ్ళకి బగ్గ నొప్పి అయిందట. ఎట్లా ఉచ్చ ఓపిస్తుండే అధికారులు. నిజంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కూడా అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా వచ్చు. నేను ఈ ఒక్క విషయం మాత్రం ఒప్పుకుంటాను, నేను ఎవరిని సహించకపోతుండే అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఒక్క దాంట్లోనే చంద్రబాబు నాయుడు గొప్ప, మిగతా అంతా అవుతుంది. కానీ ఆ ఒక్క దాంట్లో మాత్రం పర్ఫెక్ట్. ఆయన భయపడుతుండే ఆయన వస్తున్నాడంటే. ఎగ్జాక్ట్గా కేసీఆర్ కూడా అడ్మినిస్ట్రేషన్లో అట్లనే ఉంటుండే. ఆయన రాకుండా కనీసం హరీష్ రావు, కేటీఆర్ అయితే అసలు ఇచ్చిపెట్టకపోతుండే. కేటీఆర్కు ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్కి అయితే భయపడుతుండే. ఎవడన్నా క్వశ్చన్ రిటర్న్ ఏదైనా వేయాలంటే భయపడుతుండే. వీళ్ళు అడిగిందాక చెప్పడానికి చేతకపోతుండే, ఇంకా మీదికి చాలా రిటర్న్ వేస్తుంటే దేవుడు ఎరిగిగా. అట్లాంటి పరిస్థితులలో ఉంటుండే. ఎలా అంత దద్దిగాలు మోపారు, ఎవరికి ఏరే మెరకలేదు. ఆ తీన్మారం మల్లన్న కదా అన్నట్టు అంత అంగుటికాయలు అన్నట్టు చూడు. అప్పుడు అంగుటికాయలు ఏడున్నారు అంటే గీడున్నారు, ఇప్పుడు కనబడుతున్నారు. ఏడున్నారు అంగుటికాయలు అంటే ఎలా కనబడుతారో చూడరు మీరు అని ప్రజలు అంటారు. ఇప్పుడు చూడరు ఇక్కడ ఏ మెరక, అలా ఒకటే ఎరక, పైసలు పెట్టాలి ఓట్లు కొనాలి, పైసలు పెట్టాలి ఓట్లు కొనాలి. అడ్మినిస్ట్రేషన్ మీద నీకు పట్టే లేకపోయా. అధికారులు మీకు మంచిగా జీతకాల లెక్క మోపారు. మీకు ఏం కావాలి, మీకు అదే కావాలి, వాళ్ళకి అదే కావాలి, పని వద్దాయి, వాళ్ళకు కూడా పని వద్దాయి అని అనుకుంటారు. ఇంకా చూడండి, ఇక అప్పుడంటే 10 ఏళ్ళలో మస్తు కష్టపడ్డరట. అబ్బో కష్టం అంటే దోపిడీని ఆపినందుకు, మిమ్మల్ని కరెక్ట్గా పని చేయమన్నందుకు, మీరు కథలు పడితే దొరకబట్టినందుకు ఇవన్నీ కూడా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా చూడరు, ఇంకా నొప్పి అవుతుంది వీళ్ళకి. ఈ రోజున 1వ తారీఖు నాడు జీతం తీసుకుంటున్నాను, దానికి కారణం ప్రజాపాలన. ఈ రోజున డిఏ తీసుకున్నామంటే ప్రజాపాలన. ఏదైనా అంటే 10 తారీఖు నాడు జీతం వస్తే జీతం నీకు రాలేదా? కొంచెం ఆల్చం అటు ఇటు అయ్యిందేమో. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు టైం మీద ఇచ్చిండు. రాష్ట్రంలోని అవ్వతాతలందరికీ పెన్షన్ టైం మీద వచ్చింది. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి వారం రోజులలో 5 లక్షల రూపాయల చెక్ వచ్చింది. అది బరాబర్ వచ్చినట్టు కాదా? అంటే నీకు ఒక్కరికి రాకపోతే ఇక ఎవరికి రానట్ట? నీకు 10 తారీఖు 15 తారీఖు తీసుకున్నావు కదా, ఊకోలేవు కదా, ఏం మొత్తం కింద మీద లేరు కదా. ఏమనంటే కొంతమంది ఉంటారు అనుకో, కొంతమంది ఉంటారు ఈఎంఐలు పెట్టుకొని ఆడాయిడ సరే వచ్చే జీతాల్లో అడ్జస్ట్ అయ్యి బతికేటోళ్ళు ఉంటారు. అది ఓకే, వాళ్ళ గురించి నిజంగా డెఫినెట్గా మాట్లాడాను. గతంలో నేను కూడా అన్నా, ఎందుకు టైంకు జీతాలు ఇవ్వని. మరి ఇలా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు, మరి ఏం అడుగుతలేరు ఎందుకు? మీకు ఇప్పుడు ఉన్నోళ్ళకి వస్తే చాలా, బయటోడు పీకనా ఏటన్నా గంగల కలవనా రిటైర్ అయిపోయినోడు, మరి వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తలేరు. మరి రేపు పొద్దుగా నువ్వు రిటైర్ అయిపోతే నీకు కూడా రాకపోతే ఏం చేస్తావు? ఒప్పుకుంటావా? యాక్సెప్ట్ చేస్తావు? ఇట్లనే గతంలో తీసుకోలేదు, తీసుకోకపోతే కేసీఆర్ ఇంట్లో కట్టగట్టు పెట్టి రారు మీరంతా.
అందరు కలిసి బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినారు. ఓ నెల అటో ఇటో లేదా నెల ఏదో ఒక డేట్ అటు ఇటు అవ్వచ్చు, కానీ జీతం తీసుకోకుండా పనిచేసినారు వీళ్ళంతా ఇప్పటిదాకా. చెప్పుండ్రి, ఒకరికి పెండింగ్ ఉన్నారని చెప్పుండ్రి. నేను 2014 నుంచి 2023 దాకా పని చేసిన సార్, ఈ 10 ఏళ్లలో నేను జీతం తీసుకొని నెల పలానా ఉన్నదని చెప్పమను. ఎవరన్నా దమ్ముంటే ఒక్కని చెప్పమను. నేను త్యాగం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం, వాళ్ళు జీతం వేయకుండా నేను ఊరుకున్నా సార్ అని చెప్పమను. కరోనాలో కూడా జీతం పడలేదని చెప్పే దమ్ముంటే చెప్పమని ఒక్కనన్నా. అట్లా చెప్పరు. దమ్ముందా అవును అట్లా? బాగున్నారా ఏమన్నా నీకు? గత ప్రభుత్వం ఏమన్నా బాగుందా? ఏ ప్రభుత్వం బాగుండదు. డేట్ అడిట్ అయ్యి ఉండొచ్చు. ఇలా 1 తారీఖు జీతం ఇస్తేనే నీకు ఇంత ఆనందం ఉన్నదే. మరి టైం మీద పెన్షన్లు వస్తలేవు, టైం మీద రైతు బంధు వస్తలేదు, టైం మీద రైతు బీమా వస్తలేదు, టైం మీద కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు, టైం మీద ఇంకా చాలా పథకాలు వస్తలేవు. వాటి గురించి ప్రజలు అడగరా? మరి ప్రజలందరూ ఒకటి, నీది ఒకట, నీది నిండితే చాలా అంటే మీరు నింపుకుంటున్నారు. ఇగో ఈ కథ చూడుర్రి, టైం మీద జీతాలు ఇస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి మద్దతుకుంటాం. మరి టైం మీద ఏనుడు ఇవ్వకున్నా సరే కదా మీ లెక్కల. టైం మీద రాకపోతే వాళ్ళు ఇవ్వకున్నా సరేనా మరి వాళ్ళకి టైం మీద నవంబర్ డిసెంబర్లో పడాల్సిన రైతు భరోసా ఇప్పటిదాకా ఫిబ్రవరి దాకా 4 నెలల దాకా పడలేదంటే ఇలా నాట్లు అయిపోయినాయి, కలుపులు అయిపోయినాయి, ఇంకో నెల 2 నెలలు అయితే కోతలకు వస్తాయి, అప్పుడు ఇస్తావు నువ్వు. మరి వాళ్ళు అడగరా? అంటే వాళ్ళు వేయకున్నా సరే అట్లా కూడా చెప్పురు కదా, క్లారిటీ ఇవ్వరు కదా. వాళ్ళు వేయకున్నా సరే మాకు ఇచ్చిరు మేము వేస్తాం అని చెప్తే అయిపోతుంది. ఇంకా చూడరు, ఇంకా ఈ లెక్క నెలకు 750 కోట్లు ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 4500 కోట్ల దాకా గవర్నమెంట్ ఇచ్చిన. మీరు ఎంత మంచిగా మోపారంటే జోకుడుగాళ్ళు, వీళ్ళని జోకుడుగాళ్ళు అనకపోతే ఏమంటారు? మళ్ళీ నేనంటున్నాను అనుకున్నారు, నా మాట కాదు. ఇదో మంచిగా జోకుడు నేర్చుకుర్రు. ఇక ఎప్పటికుంటాడు మంత్రి, ఎల్లకాలం ఉంటాడు, ఇంకా 3 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళు కూడా ఉంటాడు. కాబట్టి మంచిగా జోకాలే. ఇప్పుడు పైసల కోసానికి ఇవన్నీ తమాషాలు. వాళ్ళకి ప్యాకేజీల కోసానికి ఉద్యోగ సంఘాల నాయకులు కదా, కార్లు ఇప్పిస్తాడేమో, మరి మనిషికో ఇన్నోవా క్రిస్టా ఇప్పిస్తాడేమో. అందుకే వాళ్ళు అంత శ్రద్ధగా, అంత భక్తి శ్రద్ధలతో, అంత బ్రహ్మాండంగా పనిచేస్తారు. ప్రజల కోసం పనిచేయండి నాయన అని మీకు ఉద్యోగాలు ఇస్తే, మీరు చదువుకొని ఉద్యోగాలు కొడితే మీరు చేస్తుంది ప్రభుత్వ పెద్దల కోసానికి, మంత్రుల కోసానికి పనిచేస్తున్నారు అని అంటారు. ఇగో ఇచ్చిందంటే దానికి వెనక సీఎం గారితో పాటుగా అదే విధంగా మన ఖమ్మం జిల్లా మొత్తం మీరన్నా, అదే విధంగా మా ఏలూరు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో చేసి వీళ్ళు స్పీచ్లు ఇస్తుర్రా, ముచ్చట్లు పెడుతుర్రా? నాకు గమ్మత్ అనిపిస్తుంది. లేదు ఇన్ని కోట్లు వస్తున్నాయన్నా, ఇంత జీతం వస్తుందన్నా, ఈ టైంకి వస్తుందన్నా అని ఇది కావాలని రికార్డ్ చేసి వాళ్ళే రిలీజ్ చేసి దీన్ని ఫోన్ ట్యాపింగ్ అని చెప్తుర్రు. ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళు తమాషాలు కాకపోతే స్పీచ్లు ఇస్తున్నారు మంచిగా. వీళ్ళు స్పీచ్లు రాసుకున్నారు. మీకు ఒకటి యాదుకుందా? అసలు ఏ డివిజన్లో ఏ వార్డులో ఎంతమంది ఉన్నారనేది మనకు తెలుస్తుందా? అంత ఈజీగా నోటికి చెప్పొస్తుందా? కాగితం పెట్టుకొని బ్రహ్మాండంగా సార్ ఈ డివిజన్లో 272, ఆ డివిజన్లో 300, ఆ డివిజన్లో 400 అని కూడా లెక్కలు చెప్పి వీళ్ళు సార్ నెలకు 600 కోట్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారి చొరవతో సహా ఇలా ఈ రాష్ట్ర మంత్రివర్యులైన మీరు, పైగా మన జిల్లా మంత్రివారు కాబట్టి మనందరికీ చేస్తున్నటువంటి మీ సహకారం వల్లనే ఇలా మేము బాగున్నాం, మేము తింటున్నాం, పొద్దుగలేసి బుర్సేసుకుంటున్నాం, పొద్దుగలేసి తానం చేస్తున్నాం సార్. మీరు లేకపోతే నేను అల్కగా బతకపోతుంటే సార్, చచ్చిపోతుంటే సార్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇగో తోడ్పాటు చేస్తుంది. తప్పనిసరిగా ఏదలాపురం మున్సిపాలిటీ కంచుకోటన్న కాంగ్రెస్ కి తప్పనిసరిగా వీళ్ళు కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల నాయకులు కాదు, ఈ దుర్మార్గులు కార్యకర్తలు. ఎట్లా మాట్లాడుతున్నారు నిన్నరా? సొంత కార్యకర్తలు కూడా చెప్పారు ఇట్లా, అన్న ఇది మన కంచుకోట, ఇది ఇలా వేషం, ఇది ఇలా బతుకులు. బండకేసి బాధాలి బీఆర్ఎస్ వచ్చినాక, మళ్ళీ లేదా బీజేపీ వచ్చినాక, ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ కొడుకులను బండకేసి బాధాలే. ఇప్పుడున్నటువంటి పార్టీకి, ఇప్పుడున్నటువంటి నాయకులకి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఉండాలి అసలు? ఉద్యోగ సంఘాల నాయకులు అంటే ఇట్లా కొట్లాటలు లెక్క ఉండాలి. ఏం చేస్తున్నారు అసలు? మా వాళ్ళ కోసం మా పిఆర్సీలు ఏవి, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి, మా ప్రమోషన్లు ఏవి, మా బదిలీలు ఏవి, మా రావాల్సినటువంటి మా రియంబర్స్మెంట్లు ఏవి అని కొట్లాడాల్సినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళకు బిచ్చగాళ్ళలాగా బిచ్చం ఎత్తుక్కుంటున్నారు. ఇక చూసిరు కదా, ఇంతకంటే అధ్వానం ఉంటుందా అని ఇలా ఉద్యోగ సంఘాల నాయకులను చూసి ఉద్యోగస్తులు అనుకుంటున్నారు. ఇక చూడండి, ఇంకా జీఎంలోని గెస్టెడ్ అధికారులు సకల ఉద్యోగులు మీ వెంట ఉంటామన్నా తప్పనిసరిగా మా యొక్క సమస్యలన్నీ కూడా మీకు తెలిసిందన్నా. పోరాదు, జెండా పట్టుకొని తిరగరాదు. జెండా పట్టుకొని 3 రంగుల జెండా వట్టి అని ఇట్లా వేసుకొని పాటలు పాడరు. సప్పుడేక పీడ పోతుంది, దరిద్రం పోతుంది. ఉద్యోగస్తులట వీళ్ళు ఉద్యోగస్తులు. వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక కంచుకోటలు మనకే ఉన్నది, మేము గెలిపించి తిరుగుతాం. ఎవరి నువ్వు అసలు? నాకు అర్థం కాలే. ఏంది నీ పతారేంది, నీ కథ ఏంది? మీ అసొంటోళ్ళని ఉద్యోగ సంఘాల నాయకులుగా పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు నాకు నిజంగా చెప్పాలంటే మీ పని మీరు చేసుకోవాలి, లేదా ప్రభుత్వం మీద కొట్లాడాలి, లేదా వచ్చిన వాటిని చూసుకొని ఇంకా రావాల్సినవి ఏంటో మాట్లాడాలి. గది కాదు ఇలా కావాల్సింది. ఇప్పుడు మంచిగా మోపోయారు వీళ్ళు. ఇదో దందా. ఆ విధంగా మేము ముందుకెళ్తాము. తప్పనిసరిగా మీ యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తామని వచ్చి అడుగుజాడలో పోతాడట ఈ సిపాయి. విన్నారా? కార్యకర్త అడుగుజాడలో నడుస్తాడట.
గవర్నమెంట్ రావడానికి కూడా వచ్చే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా రిఫరెండం గా పనిచేస్తాము. ఉద్యోగస్తులందరూ కూడా మీ కుటుంబ సభ్యులు మీతోనే ఉంటామని చెప్పుకుంటున్నానన్న. థ్యాంక్ యూ. మంచి స్పీచ్ ఇస్తుర్రు, బ్రహ్మాండంగా రాసుకున్నారు. ఇంకా నయం అదొక్కడే తక్కువ ఉన్నది. ఇక మీ సంకన అర్థం అనకపోతే అయిపోతుండే ఓపెన్గా. అది కూడా అన్నట్టే ఉంది, ఆ మాటలు అర్థం అట్లనే ఉన్నది. ఇంకా అదొక్కటే ఉన్నది. ఇక ఏదంటే అది చేస్తాం, ఇక అయిపోయింది మీది. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. జయపాల్ గారు లైన్ లోకి రాలేదు. అన్న నేను మాట్లాడిన తినడానికి మాట్లాడండి. మీరు మాట్లాడండి మరొక్కసారి. చెప్పన్నా, నువ్వు చెప్పే సిననా. ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఇక నీ భాగవతం బయట పెట్టిగా. ఇప్పటిదాకా వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు నీకు చేసిన సేవలు, నీకు చేస్తా అన్న సేవలు అన్నీ చెప్పారు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిగా నీ కథ ఏందో చెప్పు. రా, నువ్వు బయటకు రా. ఉద్యోగ సంఘ నాయకులకి, సభ్యులైన అందరికీ, నా కుటుంబ సభ్యులకి నమస్కారం. 7.5 నుంచి 8,000 పైచీలకు ఓట్లు ఈ 32 డివిజన్లో ఉన్నాయో, సభ్యులైన మీరందరూ, ఓటర్స్ అయిన నా కుటుంబ సభ్యులైన మీరు ఎర్లీగా అన్ని ఓట్లు పోలేటట్టు ఒకసారి ప్లానింగ్ చేయండి అన్న. అభివృద్ధి నాకు వదిలేయండి. మీరు ఎక్కడ ఏ వ్యక్తితో కూడా, ఏ ఓటర్తో కూడా చిన్న మాట రాకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది. తప్పకుండా నేనేం ఆశించేది కాదన్నా, మీరు నా దగ్గర ఆశించే మనుషులు కాదు. మీకు ఏదన్నా అవసరమైనప్పుడు మీ అన్నగా, మీ ఇంటి కొడుకుగా నేను ఉంటాను భవిష్యత్తులో కూడా. కాబట్టి అత్యధిక ఏ డివిజన్ చూసినా కూడా ఎట్లా మనం బుట్ట తీస్తే చేపలు ఉన్నట్లు ఏది చూసినా మనకు మీ కుటుంబ సభ్యులే కాకుండా మీకు ఫ్రెండ్స్ ఇతరత్ర ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఓట్లని మీ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా, మీ ఇంటి కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరున అభ్యర్థిస్తున్నానన్న. తప్పకుండా మీటింగ్కి నేను లంచ్కి వస్తున్నానన్న మీ దగ్గరికి. రేపు 1 o'clock తప్పనిసరి రావాలన్నా మన సభ్యులందరూ కూడా, మన కుటుంబ సభ్యులతోటి ఏదిలాపురం TNGOs కాలనీ టెంపుల్ పక్కన ఉన్న మన కమ్యూనిటీ హాల్లో మన మంత్రి గారు వస్తున్నారు. మనకి రేపు మన పెన్షనర్స్ వాళ్ళకి పెద్దలందరూ కూడా సన్మానం ఉంటుంది. తప్పనిసరిగా అందరూ లంచ్ అందరూ 1 o'clock రావాలని మీ అందరి మా మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాట నిలబెట్టుకోవాలి. లాస్ట్ టైం ఎలా చేశామో ఇప్పుడు కూడా మనం నిరూపించుకోవాలని చెప్పి అందరికి కూడా పేరున ప్రతి ఒక్క అందరూ పెద్ద సీనియర్లు అందరూ కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ అన్న. జయపాలన్ లైన్ లోకి వచ్చు. జయపాలన్న లైన్ లోకి రాలేదు సార్. సరే మంత్రి గారు లైన్ మాట్లాడు. మంత్రి గారు లైన్ లో ఉన్నారు, అందరూ లైన్ లో. నమస్తే, నేను మొదటి నుంచి లైన్ లో ఉన్నాను. నమస్తే జయపాలన్న. నమస్తే జయపాలన్న. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. అన్న నాది 2వ వార్డు అన్న. నాది మహేష్ వార్డు అన్న. నా పేరు జయపాలన్న. నేను TNGO స్టేట్ సెక్రటరీ. ఐడియా ఉంది జయపాలన్న. అన్న నేను 2వ వార్డులో మహేష్ వార్డులో ఉన్నాను. మహేష్ తోటి కంపెనీ చేస్తున్నాను. అట్లే మన ఈ టీసీన్ అన్న వార్డు అక్కడ పైన సాయి గణేష్ నగర్ లో కూడా 2-3 వార్డులు మన కంట్రోల్లో ఉన్నాయన్న. మీకు బంగారుపాలెంలో మున్సిపాలిటీ తీయాలనేది మా బాధ్యత, మా కోరిక, మా ఆశ. బంగారుపాలెంలో పెడతాడ. మీ తల నిలబెట్టుకుంటట్టు ఉండాలని మా ఎల్లుసీనన్ గారి అభివృద్ధి. దానికి అనుగుణంగా మీ ఆజ్ఞ ప్రకారం, అన్న ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకుంటాం అన్న. మీకు ఏ ఇబ్బంది లేదన్నా మేము దాన్ని మీ బంగారుపాలెంలో పెట్టి మీ చేతులు అప్పచెప్పే బాధ్యత ఎల్లుసీనన్ మాకు అప్పచెప్పారు. మేము మీకు ఆ బాధ్యత మేము నెరవేర్చే బాధ్యత మాది. ఓకే అన్న. నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చేసేటి గీ కథలు అయితే నేను ఏమంటున్నా, ఉద్యోగ సంఘాల నాయకులైనా లేదా ఉద్యోగస్తులైనా మరి ఓటు అడుక్కోవద్దా అని ఎవరన్నా అడుగుతారు, ఎవరన్నా ప్రశ్నిస్తారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా దూరితే అంటారు, అడగొచ్చు, తప్పులేదు. కానీ ఎట్లా ప్రలోభ పెడుతున్నట్టు కనిపిస్తుంది తెలుసా? మీకు ఏదైనా సరే, దేనికైనా సరే నేను ఉంటా అని చెప్తూ, ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా మీకు ఎప్పుడు ఏదొచ్చినా నేను ఉన్నా అని చెప్తూ, దాన్ని ఇండైరెక్ట్గా నేను నీకు అన్నిటికీ సపోర్ట్ చేస్తా అని చెప్పినట్టు కనిపిస్తుంది. ఇంకోటి లంచ్కి వెళ్తాడట, సరే లంచ్కి కూడా వెళ్ళొచ్చు, తప్పలేదు. ఫంక్షన్ హాల్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ అధికారులకు ఏం రోగం పుట్టిందయా? ఉద్యోగస్తులకు ఏం రోగమయ్యా? ఆయన అడిగిండు అనుకుందాం, మీరేంది మొత్తం ఇట్లా మంత్రి? అరే నాకు అర్థం కాలేదు, మంత్రి అంటే ఏంది? దైవంశ సంభూతుడా, అతీతుడా, మీదికి ఊడిపడ్డా? ఆయన మించినోడు లేడు అనుకుంటుర్రా? బంగారుపాలెంలో పెట్టిస్తారట ఈ సిపాయిలు, ఈ మొగోళ్ళిగా అని అక్కడి కార్యకర్తలు, అక్కడ నాయకులు అందరూ అనుకుంటా ఉన్నారు. అయితే ఈయన ఏం చెప్తుంది తెలుసా? ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందట. అయితే దీనికంటే మొదలు ఒక్కసారి
ఈ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడినటువంటి మాటలకి వచ్చినటువంటి కామెంట్లు మీరు చూసినాక ఇక మీరేం చెప్తారో మీరే చెప్పురు. అది ప్రజల మాట, మళ్ళీ నా మాట కాదు. ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేసినాక ఇక ఆయన ఏమన్నాడు ఏంది కథ చూద్దాం. ఎందుకంటే అబ్బో ఉన్న 10 మెసేజ్లలో కూడా ఏమర్థం ఉందో అర్థమవుతుంది మీకు కూడా. ఎవరేమనుకుంటారో తెలుస్తుంది, తెలవాలి మనకు కూడా. ఇగో రెఫరెండం అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది అంటూ, రెఫరెండం అంటేనే నేను ఖచ్చితంగా డబ్బులు పెట్టైనా ప్రలోభ పెట్టైనా ఏం చేసినా సరే గెలిచి చూపిస్తా అని చెప్పడం, అది రెఫరెండం. ఇగో అందుకే ఇగో కామెంట్ పెట్టారు ఒక ఆయన. ఇగో వ్యక్తిగతంగా నేను నీకు చెప్తున్నా, ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నా వ్యక్తిగతంగా ఇది రెఫరెండంగా ఛాలెంజ్ ఇస్తున్నా. తీసుకో దయచేసి, నిరంతరం ఇది రెఫరెండమే. ఇది నీ రెఫరెండం, ఇది నీ కథ, ఇది నీ లెక్క. అందుకోసానికే చెప్పినావు జైపాల్ అంటే అనేటోడు రికార్డింగ్ చేస్తున్నాడా ఏంది, జైపాల్ అని ఆ జైపాల్ గురించి రికార్డింగ్ చేస్తున్నాడా అని. ఫస్ట్ ఈ టీజీఓ వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇది ప్రజల మాట, వినండి. గవర్నమెంట్ జాబ్తో జనాలకు సర్వీస్ చేయండి రా అంటే వీళ్ళకు పాలిటిక్స్ కావాల్సి వచ్చిందా అని అంటున్నారు. ఇందాక నేను అన్న కదా, ఒక్క కామెంట్ కూడా చదవకుండా నేనే చెప్పిన ఓపెన్గా. ఎట్లా ఉన్నది చూడండి, ఏమంటున్నాడు చూడండి. సస్పెండ్ చేయమని చెప్పంటా ఉన్నారు. ప్రతిపక్షం మిమిక్రీ చేసిందని చెప్పు బ్రో, ఇది ఇంకా మంచి మాట. అరే అది నాకేం సంబంధం లేదు, ప్రతిపక్షం వాళ్ళు మిమిక్రీ చేసినట్టురు, అది నా గొంతు కాదు అంటే దరిద్రం బాయ్, పీడబాయ్. చేసేవి లంగ పనులు, చెప్పేవి శుద్ధపూస మాటలు. అయిపోయా. ప్రజల మాట చూడురు మీరు. ఇంకా ఏం జరుగుతుంది అంకుల్ ఏం జరుగుతుంది అంకుల్, చిన్న పిల్లగాడు ఉన్నట్టుండినే. అంకుల్ ఏం జరుగుతుంది అంకుల్, పొంగులేట అంకుల్ అని ఒక ఆయన అడుగుతుండు. ఇగో 2.20 దగ్గర వినండి. ఆ దొంగ కొడుకులే కాంగ్రెస్ని గెలిపించిర్రు, విన్నరా? 2.20 అంటూ 2 minutes 20 seconds దగ్గర వినండి. ఈ దొంగ కొడుకులే కాంగ్రెస్ని గెలిపించారని చెప్తారు. అంటే ఆనాటి మాట ఎలా యాద్ చేసుకుంటారు. బాంబులేటి జనాల సొమ్ము మొత్తం కాంగ్రెస్ లీడర్స్ కరప్టెడ్, గవర్నమెంట్ ఎంప్లాయీసే తింటున్నారు ఏంట్రా, ఇలా ఓట్స్ వేసుకునే బదులు జనాల దగ్గర బిచ్చం ఎత్తుకుంటారా కుక్కల్లారా అని జనాలు అంటున్నాయా. చూడండి అలా మాట. 2023 ఎలక్షన్స్లో కూడా ఇట్లానే చేశారు, అప్పుడంతా మొద్దు నిద్రపోయారు. కరెక్టే కదా, వాస్తవమే కదా. ఇక బాంబులేటిపై బాంబు విసిరిన తెలుగు స్క్రైబ్ అంటూ దొరకబట్టింది యాన్నో ఆడియో అని చెప్పి వీళ్ళు స్క్రైబ్ గురించి చెప్తారు. ఐ కెన్ క్లియర్లీ సే దట్ దీస్ scamgress people did the same in the Jubilee elections recently. There was not even a single BRS agent present on election duty at the polling center. Election employees were matched fixed for one side support, same with the police. BRS was in winning position. It all changed just before the night of election day, threatening BRS people, house arrest, distribution of money, alcohol, etc. Result scamgress own. I think same gonna happen in tomorrow's election అంటూ ఏంట్రా ఇదంతా అని జనాలు అడుగుతున్నారు. క్లియర్గా జూబ్లీస్ ఎన్నికలలో కూడా గిట్లనే జరిగింది. పోలీసులని, ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల అధికారులని పూర్తిగా వ్యవస్థలన్నింటిని కూడా వాడుకొని జూబ్లీస్లో ముందు రోజు దాకా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, మాగంటి సునీత గెలుస్తుంది అని చెప్పినటువంటి రిపోర్ట్ కాస్త తిరమరవ్వడానికి కారణం పూర్తిగా వాళ్ళు చేసినటువంటి ప్రలోభాలు, ఇచ్చినటువంటి డబ్బులు, పంచినటువంటి మందు, ఆ తర్వాత ఒత్తిళ్లు, రకరకాలైనటువంటి ఆకర్షణలు అన్నీ కలిపి ప్రభుత్వ ఉద్యోగస్తులతో సహా అందరితో నోట్లు గుద్దిపించి చివరికి ఏం చెప్పించారు, జూబ్లీస్లో గెలుచుకున్నారు. ఇగో ఇదే మాట ఇలా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే ఇగో ఈ ఏషానికి ఇంకో ఏషం ఏం మాట్లాడతాడు, చేసింది దొంగ పని, లంగ పని, లుచ్చ పని, లభంగ పని, మళ్ళీ మీదికెంచి ఇగో ఏం మాట్లాడతాడు నేను. ఇంకా నయం నేను మాట్లాడింది నేను కాదు, నాది ఎవడో మిమిక్రీ చేసిండు, నాది ఏదో చేసిండని చెప్తే అయిపోతుంది, పీడబోతుండే. ఇగో ఇంకేమంటాడు చూడండి ఇక్కడ. ఇంకా ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. నువ్వు ఎంత సీరియస్గా చెప్పినా అది జోకర్ గాడు చెప్పినట్టే ఉంది అని కింద కామెంట్లు ఉన్నాయి, చూపిస్తా. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ నీ ఆడియో బయటపడ్డందుకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు డౌట్ వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నీదే చేయాలి ఇక, నువ్వు ఒక్కనివే ఉన్నావు.
రేవంత్ రెడ్డి చేస్తే మొత్తం బయటపడుతుంది కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగే ఉందనుకున్నట్టయితే కేసీఆర్ యాక్చువల్గా ఆయనే ముఖ్యమంత్రి అన్నట్టు ఉంది వీళ్ళకి. ఇలా బతుకులకి ఏమనిపిస్తుందంటే అసలు మేము అధికారంలోకి వచ్చినాం కానీ ప్రభుత్వంలో ఉన్నట్టు అనిపించలేదు మాకు అన్నట్టు ఉన్నది వీళ్ళంతా. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఇక నీ బాంబులేడిది వేయాలన్నా ఇంకా మస్తు మంది ఉన్నది. కావాలంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తే మొత్తం బయటపడుతుంది కదా. రాహుల్ గాంధీతో ఏం మాట్లాడుతుండు, ఎవరికి ఎంత పంపుతుండు, ఎవరి నుంచి ఎంత తీసుకుంటుండు, ఎవరికేం వస్తుంది మొత్తం బయటపడుతుంది కదా. 1000 ఎకరాల భూమిని ఎవరు కట్టబెట్టే ప్రయత్నం ఉంది, లేకపోతే ఎన్ని కాంట్రాక్టులు ఎవరెవరికి అప్పచెప్దామనే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళు దొరకబట్టాలంటే గజ్జి పెడతారు కదా. ఇప్పుడు వాళ్ళ అధికారం ఉన్నది వీళ్ళ నయమే. మరి ఫామ్ హౌస్ నుండి పరిపాలిస్తున్నాడు కేసీఆర్ మొగోడే. మరి ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ఫామ్ హౌస్లో అంటే కేటీఆర్ తీసుమార్కాడే. మరి అట్టోడేం కాదు, మరి చాలా గట్టోడు వీళ్ళకంటే. వీళ్ళు ఎందులో వానికి రానులే, మరి అందులో వానికి రాను ఇలా వానికి రానని కింద బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. ఇంకా చూడండి, సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది, చేయాలి. ఇంకా చేసుకుంటూనే పోవాలి. ఇంకో 2 ఏళ్ళు నడిపించాలి ఈ తతంగం అంతా. ఇంకా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడిపించాలి. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది ఉంటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా, మలమల చెప్పినా, కింద మీదేసి చెప్పినా, ఎక్కుకుంటా చెప్పినా, తొక్కుకుంటా చెప్పినా, అనుకుంటా చెప్పినా, నువ్వు ఈ చట్టరీత్యా అని 2 సార్లు చెప్పినా నీకు మాటలు వస్తలేవు, నీకు చెప్పస్తలేదు, నీకుతో అయితలేదు. మీకు కాదని ఎరక కాబట్టి మళ్ళీ ఏడ సిగ్గుపోతుందో అని దాన్ని ఎట్లా చెప్పాలని మళ్ళీ ఆపుకుంటా. ఇగో మనుషుల సైకాలజీ తెలిసిన ఈజీగా గుర్తుపట్టచ్చు ఇలా మాటల్ని. ఆయన ఆడియో బయటకు వచ్చిందని చెప్పి ఆగమైపోయి ఉబ్బి తబ్బిపోయిపోయి కింద మీద అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి ఆగమైపోతున్నట్టు. ఒక రకంగానేమో గెలుస్తున్నామనే ఆనందంలో ఉబ్బి తబ్బిపోతుండు. కానీ ఇటుపక్క ఇది ఆడియో బయటపడే సిగ్గుబాయే, ఇప్పుడు ఇజ్జత్ బాయే అని ఫోన్ రికార్డింగ్ ఎవరో సంఘాల నాయకులు బయట పెడితే దాన్ని ఇలా ఒక వెబ్సైట్లో వస్తే ఇదట వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నాడు. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నాడు. మరి బీఆర్ఎస్లకే అప్పచెప్తే అయిపోతుంది కానీ నీకు శాతనే కానప్పుడు ఇక నీతో కాదని నేర్కున్నాక ఎందుక ఇవన్నీ వేసాలు. ఇగో జనాల మాటలు ఒక్కసారి మీరు వినుండ్రి, మీరు షాక్ అయిపోతారు. ఇదే బీఆర్ఎస్ ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది అని చెప్పినటువంటి మాటకు ఏమంటారు, మన మామిడి తోటలో కూర్చొని కేసీఆర్ చేస్తున్నట్టు. ఇంకా ఇగో ఈ కామెంట్లు వినూరి టూచ్ మామిడి తోటలో సిగ్నల్ సరిగా లేదు అని అంటే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు నేను తెచ్చుకున్నా నిన్న. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఇవి 2 అగిపెట్టెలు, ఒక కత్తెర, ఈడ ఒక చిన్న ఉల్లిగడ్డ బాంబు. ఇది తెచ్చుకొని ఇక ఇటు ముట్టియాలి ఇటు కడియాలి, ఇటు ముట్టియాలి ఇటు కడియాలని ఈయన లెక్కకైతే బాంబులేటి కాదు తుస్సులేటి అని పేరు పెట్టి ఆయన అంటున్నాడు. ఆయన కామెంట్ అది, మన కామెంట్ కాదు. కావాలంటే జనం ఏమంటారు, ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ ఇంకా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడని నువ్వు అంటుంటావంటే మీరు ఎంత భయపడుతున్నారో అర్థమవుతుందని డైరెక్ట్ ఓపెన్గా ప్రజలు అంటారు. ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ ఇంకా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడని నువ్వు అంటున్నావంటే నువ్వు ఎంత ఎర్రి నాకు అనస్తలేదు అది అని ఒప్పుకుంటున్నావు అంటే మీరు ఎంత సన్నాసులు అర్థమవుతుందని దాని బూతు మాటలు చెప్పిండు. ఇంకా అది ప్రజల మాట చూడరు. ఇంకా కావాలంటే ఓరని అబ్బా ఆపరే అని ఎవరు తనిఖీల మరణ అంటున్నట్టుగా కామెడీ పెట్టాడు. సరే ఇదంటే కేసీఆర్ బొమ్మ వేసాడంటే అది ఓట్ ఫర్ కార్ అంటే వాళ్ళు పక్క కార్యకర్తలు, కానీ కొంతమంది ప్రజలు కూడా ఉంటారు. ప్రభుత్వంలో మీరు ఆకులు కట్టలు కట్టండి, ఇంకా ఎన్ని రోజులు కేసీఆర్ మీద ఏడుస్తారు, మళ్ళీ బీఆర్ఎస్ పవర్లకు రాగానే సిగ్గు లేకుండా వస్తారు పార్టీలోకి అంటూ. వీళ్ళ ఇంటెలిజెన్స్ మీద వీళ్ళకే నమ్మకం లేదు. వీళ్ళతో గవర్నమెంట్ ఏడిసిందా, ఇసుకపోయిందా, అయిపోయిందా, కథం అయిపోయిందా. ఇగో మా మినిస్టర్లు బాలకృష్ణ సూపులు చూస్తున్నారట. ఒరే సన్నాసి ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు మీరేరా, నువ్వు మంత్రి ఎట్లయినవరా అని ప్రజలు అంటున్నాయా. ఇంట్లో నా మాటకు కానీ వాళ్ళ కామెంట్లకు కానీ నాకు ఏమాత్రం సంబంధం లేదు. నన్ను ఎవ్వరు కూడా బదనాం చేయకుర్రి, నాకు సంబంధం లేని మాటలను నేను ఇరికేయకుర్రి. ప్రజలు అంటారు, కావాలంటే మీరు క్లియర్గా చూడరు. నేను అంటే అన్న అంటాడా అంటారు, గాయన అంటాడా అంటే మరి వీళ్ళు అంటారు. మరి ఈ జనం అంటారు, ఇలా ఏం చేస్తావు చేయవా, దమ్మునోడు ఉంటే ఇలా ఏమైనా చేయరు, ఐడీలు పట్టుకోరి అడ్రస్లు తీసుకొని పోయి ఏం చేస్తారు చేయరు కదా. నువ్వెట్లా మంత్రి అయినవరా సన్నాసి అంటారు డైరెక్ట్గా. చూడుర్రి, ఇక ఈనటోడు ఉంటే ఏమన్నా చెప్తారు, చూసినావా, ఈనటోడు ఉంటే ఏమన్నా చెప్తారు. మీరు అధికారంలో ఉండి కూడా ఈ మాట అంటున్నారంటే మీ అంత పనిమంతులు ఇంకోరు లేరు. మంచి పనిమంతులు వీళ్ళు, అస్సలు పనిమంతులు వీళ్ళే. ఇక ప్రజలు ఉమ్మేస్తారు బాంబులేటి అంటారు. 2 ఏళ్ళకు పైగా అధికారంలో ఉండి ఇప్పటికీ ఇంకా మీ ఫోన్లు ఆయన ట్యాప్ చేస్తున్నాడంటే అది మీ ఇన్ఎఫిషియన్సీనే మంత్రి గారు కాదంటారని ఈయన మంచి భాషలో మంచిగా చెప్పిండు. అది మీ శాతగాని తనం రా సన్నాసులారా అని ప్రజలు ఎట్లా అనుకుంటారో ఒకసారి చూడండి.
అట్లాంటి నవ్వులపాలు కాకూరి, అట్లాంటి మాటలు మాట్లాడకూరి, అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి నవ్వులపాలు కాకూరి అని డైరెక్ట్గా చెప్తారు. నాయకుడు అంటే ఇలా ఉండాలని నిరూపించారు గౌరవనీయులైన కేసీఆర్ సార్. ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, మీడియా ముందు మాట్లాడినా మీరు మరియు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఏం చేసినా మీరు ఒక సంచలనమే. మీ పేరుది ఎందే తెలంగాణలో ఏ పార్టీ నాయకులకు మనగడ లేదంటూ ఇగో ఆయన మామిడి తోటలో కూర్చొని సప్పుడేక మంచిగా ఇంత ఇప్పుడు మామిడి పూత పూసినట్టుంది, దానికి ఏ మందు కొట్టాలరా నాయన, ఎందుకంటే పిందెలు రాలిపోతున్నాయి లేదా ఖరాబ్ అయిపోతాయి, కాబట్టి ఈసారన్నా పంటకు మంచిగా రావాలి, పోయినసారి మంచిగా రాలేదు పంట అని కేసీఆర్ గా పనులు ఉన్నాడు. ఆయన మామిడి తోటలో కూర్చొని మామిడి చెట్లకు మందు కొట్టిస్తున్నారు, మనకు ఫోటోలు వీడియోలు అన్నీ వస్తాయి, వ్యవసాయం చేపిస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం భయం అవుతుంది. ఆయన మామిడి తోటలో కూర్చున్నా కూడా ఏదో చేపిస్తున్నది భయం అవుతుంది వాళ్ళకి. సప్పుడే కూకోవచ్చు కదా, ఆయన పేరు తీయకుండా నడిపించాలి కదా, మన సంసారం మనం చూసుకోవాలి కదా, పేరు తీయకుండా నడిపించాలి కదా. అంటే అధికారంలో మీరు లేరా, కేసీఆర్ గారు ఉన్నారా? ఇగో నేను ఒక్క మాట కూడా నేను చూసి చెప్పలేదు, మొత్తం జెన్యూన్గా నా మనసులో ఉన్న మాటలు నేను చెప్తే ఇక్కడ చూస్తే అంత గది కనబడుతుంది. చూసారు కదా, ఇది మీది రికార్డ్సైన పార్టీలాగా మాట్లాడుతున్న ఓవైసీ మెప్పు కోసం హిందువులను కించపరిచి మాట్లాడింది మీ కేసీఆర్. అప్పుడు ఏమైందంటూ అదొక మాట. 7th ఫెయిల్ గాలు మినిస్టర్స్ అయితే ఇట్లనే ఉంటుంది. అయ్యో మాట, అయ్యో రామ, ఇవన్నీ చదవాలంటే కష్టం. ఇక అరే సైలెంట్గా రిజైన్ చేసి వెళ్ళిపోరా దరిద్ర విధవల్లారా, నీ అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతుందా? ఇంకా చూడండి, ఇంకా అసలు ఎలారా వీళ్ళకు ఓట్లేశారు, కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదు సార్ అంటూ. అరే ఇక చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మీకు యాస్ట్ వస్తుంది. అన్న గన్ని కామెంట్లు ఎందుకు చదువుతావే, వాళ్ళు వేస్ట్ కాలే అని కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎందుకోసానికి అంటే వద్దులే కాదు, ఎక్కువైపోయింది అన్న వాళ్ళ వార్త. ఆయన ఏదో పుసుక్కున ఏదో అంటే నువ్వు గింతగానో మరుచుకుంటున్నావు, ఏందే గంత పెద్దగా అరుచుకుంటున్నావు, ఇబ్బంది అవుతుంది చాలా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇక అందుకే దాని జోలికి పోతలేను. ఏమంటాడు ఇంకా, ఇక ఓటు వేయమని ఉద్యోగం నడితే తప్పేంటి, తప్పులేదు సిపాయి, కానీ వాళ్ళు నీకు ఏదో అంటారు కదా జీతకాల లెక్క వ్యవహరిస్తున్నారు చూడు, అందులో తప్పు ఉన్నది. అంటే ఏమి ఇస్తున్నావు అని అర్థం చేసుకోవాలి, నువ్వేం పెడుతున్నావు వాళ్ళకి, ఎట్టిస్తున్నావు, ఎందుకోసానికి మరి వాళ్ళంతా పనిచేస్తారు. పురపాలికల్లోనూ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కడతారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక మొత్తానికైతే ఆయన సిగ్గు అయితే తీసుకోండు, అయిపోయింది ఆయన కథ అయిపోయింది ఇక.